కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో హైడ్రామా నడిచింది. కార్పొరేషన్లో మరోసారి కుర్చీ వివాదం కొనసాగింది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయటంపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశానికి 2 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కుర్చీల్ని అధికారులు ఏర్పాటు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఆ సమయానికి మీటింగ్ హాల్లోకి వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రమే వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. మరోవైపు మేయర్ 38 వైసీపీ కార్పొరేటర్లతో తన ఛాంబర్లో సమావేశమయ్యారు. తనకి తెలియకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడంపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం తెలిపారు. మీటింగ్ హాల్లో కాకుండా తన ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్కి ఆయన లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా సమావేశం నిర్వహిస్తారు అని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఈ గందరగోళం నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర వైసీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయాలని నిరసన తెలిపారు. కడప కార్పొరేషన్లో నియంత పాలన సాగుతోందన్నారు మేయర్ సురేష్ బాబు. అధికారులు లేకుండానే మేయర్ మాక్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. మీటింగ్ కండక్ట్ చేయాల్సింది ఫుల్ పవర్స్ నాకున్నాయి. నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి. అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు. కార్పొరేషన్ ప్రిమిసెస్లో మీటింగ్ కండక్ట్ చేస్తానంటే ఎక్కడున్నా వాళ్ళు రావాలి. నా అభిష్టమా, నేను ముందుగానే 10 రోజుల ముందు నేను ప్రణంగం రాసిన కదా, కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుతాను అని. నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా. అజెండా అందరికి సర్వ్ చేశాను, మీ సమక్షంలోనే సైన్ చేసిన. ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలన్నారు సార్, మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా. నన్ను అడగకుండా రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ ముందంతా నేను అడుగుతాను. ఇప్పుడు క్లియర్ చూపించకుండా రాత్రి 11 గంటలకి ఓపెన్ చేసే మీటింగ్ జరపాల్సిన వ్యక్తి రాలేదు. వాళ్ళకి ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి గురించి ఆసక్తి లేదు. కానీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతాము, కడప అభివృద్ధి కోసము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.